కమిషన్ వర్సెస్ మేనిఫెస్టో ఈ అంశాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి ఇచ్చినటువంటి 434 రికమెండేషన్స్లో స్కూల్స్ని తగ్గించాలన్నారు. బట్ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్యను పెంచుతామన్నారు. అంటే విద్య ప్రతి ఒక్క పేదవాడికి దగ్గరకు రావాలి, అందరికీ స్కూల్ అందుబాటులో ఉండాలని చెప్పేసి. బట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 24,000 స్కూల్స్ని మేము క్లోజ్ చేస్తున్నాం, సర్కారు బడులు బంద్ చేస్తున్నాం, సో ఇంటిగ్రేటెడ్ వెయిట్ చేస్తున్నాం, విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పిస్తాము. అంటే ఇది మేనిఫెస్టోకి ఆచరణకు చాలా తేడా కనిపిస్తుంది. మోరోవర్ విద్యకు బడ్జెటే 8%, బట్ కేటాయించాల్సినటువంటి బడ్జెట్ 18% పైగా కేటాయించాలని చెప్పేసి కమిషన్ రిపోర్ట్ చెప్తోంది రికమెండేషన్స్లో. తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి? దేశంలోనే 26వ స్థానంలో ఉంది నాణ్యమైన విద్యను అందించడంలో. దీనికి తోడు ఈరోజు విద్యార్థులంతా ఇంట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఫీజుల నియంత్రణ లేకపోవడం. ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. ఈరోజు ఈ చర్చా కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి పేరెంట్స్కి తెలుసు ఎంత ఫీజులు ఉన్నాయి. నర్సరీ స్టూడెంట్కి లక్షల రూపాయల ఫీజులు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్కి లక్షల రూపాయల ఫీజులు ఉన్నాయి, 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, ఇంజనీరింగ్కి విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది. అయితే పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి సిద్ధాంతాలని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు విద్య వ్యాపారంగా మారడానికి ఇంకా అనుమతులు వస్తున్నాయి, ఇంకా ప్రోత్సాహకాలు వస్తున్నాయి? ప్రైవేట్ స్కూళ్ళు ఓపెన్ చేయడానికి ఏకంగా ప్రభుత్వ పెద్దలు వెళ్తుంటే సర్కారు బడులు బంద్ చేయాల్సినటువంటి అవసరం, దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఇదే ప్రశ్న ఇప్పుడు కనిపిస్తుంది. అందుకే ఈరోజు ఈ బంద్ కాల్ని విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. రాహుల్ గారు, సో ఈ బంద్ ఈ రోజు వరకు చూస్తున్నాం, బట్ ఈ ఫీజుల నియంత్రణ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. సో ఈ ఎఫెక్ట్ ప్రభుత్వం దృష్టిలో ఉంటుందో అంత సీరియస్ తీసుకునే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ నిర్ణయాలు ప్రకటించేసింది. స్కూల్స్ తగ్గిస్తున్నాం, 6 రూట్లను ఎగ్జాంపుల్ పెట్టారు. పృథ్వీ అంటున్నారు 6 రూట్ల 2.5Kలోకి ఒకటి కడితే, అది కూడా ఆకునూరు మురళి ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్లా తీసుకున్నారు. బట్ ఆ సమయం ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదు. ఇంకో సంవత్సరం తర్వాత అన్ని పోతే ఎలక్షన్స్ వస్తాయి, కోడ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు కనుక వీళ్ళు అర్జెంట్గా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, యాజ్ పర్ మై సజెషన్ యాజ్ అన్ అనలిస్ట్గా గవర్నమెంట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంక్రీజ్ ద బడ్జెట్ టు 18% యాజ్ ఆఫ్ నౌ. ఈరోజు ఒక తీర్మానం చేసి ఇంక్రీజ్ చేయండి, దాన్ని బట్టి అలొకేషన్స్ని అలాట్ చేయండి, ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేయండి. మీరు డీగ్రేడెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మౌలిక వసతులు సరిగ్గా లేకుండా మేము 8.2ని ఇంకా కంటిన్యూ చేస్తాము, దాంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామండి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు ఓటేస్తే మన ప్రభుత్వాలు వచ్చినాయి. పొలిటికల్ పార్టీలను పక్కన పెడితే వీఆర్ అకౌంటబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి వీఆర్ అకౌంటబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని విద్యా వ్యవస్థ వల్లనే మన రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతుందని ఆలోచించి ఇప్పటికైనా 18%కి తీసుకొస్తే తక్షణం ఏమన్నా మార్పులు జరగవచ్చు. లేకపోతే రాబోయే రోజులలో గడ్డు కాలం ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఎట్టి పరిస్థితుల్లో. కార్తిక్ గారు, విద్యా వ్యవస్థలో చాలా చర్చలు నడుస్తున్నాయి. మొన్నటి వరకు టీచర్లకు సంబంధించినటువంటి చర్చ, టీచర్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, స్కూల్స్ తగ్గిస్తే అన్నటువంటి ఆందోళన టీచర్లో కలుగుతుంది. ఇంకోటి టీచర్లకు సంబంధించినటువంటి జీతాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. వచ్చేటువంటి ఉన్న వాళ్ళకి కాదు, వచ్చేటువంటి టీచర్లకు అంత జీతాలు అవసరం లేదన్నది. సో ఎప్పుడు నిర్విరామంగా మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ ఉండాలన్నటువంటి ఒక టెన్షన్ టీచర్లో కల్పించారు. సో ఫీజులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టారాజ్యంగా, ప్రైవేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా పెంచుకున్నా కానీ పెద్దగా పట్టించుకునేటువంటి నాదురు లేడు, పేరెంట్స్ కమిటీ లేవు, కనీసం విద్యా కమిషన్ ఉందా, విద్యా కమిటీ ఉందా, ఈ స్కూల్స్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అది లేదుగా. సార్, అయితే నేను అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల విషయంలో, ముఖ్యంగా పిల్లల విషయంలో నేను రాజకీయాలకు, ఆరోపణలకు